పాస్టర్ల పేరుతోనూ కొంతమంది చేస్తున్న డ్రామాలు, ఇటీవల కాలంలో క్రైస్తవం పేరుతో జరుగుతున్న కొన్ని ఘటనలు రాష్ట్రంలో ఏదో ఒక అలజడిని క్రియేట్ చేయడం, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తిందని చెప్పడం, దాన్ని ఎస్టాబ్లిష్ చేసే జగన్మోహన్ రెడ్డి అధికారంలో కోల్పోయిన మొదటి రోజు నుంచి చేస్తున్న ఒక కుటిల యత్నము ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు లేవు. కూటమి ప్రభుత్వం వచ్చిన 17వ రోజుపై ఢిల్లీలో దీక్ష చేశాడు, శాంతి భద్రతలు లేవు. అది కంటిన్యూ అవుతుంది. ఎక్కడికి పోయినా అల్లరి, ఏ చిన్న యాక్సిడెంట్ అయినా అక్కడికి వెళ్ళడం, ఎవరైనా చనిపోయినా అక్కడికి వెళ్ళడం, ఇది శాంతి భద్రతల అంశం అని చెప్పడం. సో ఇలాంటి క్రమంలో ఈ పాస్టర్ నిన్న బయటపడిన ఒక పాస్టర్ డ్రామా తర్వాత, అంతకుముందు ఒక పాస్టర్ ప్రవీణ్ అని ఆయన చనిపోతే, ఆయన చనిపోయిన దాని సందర్భంగా నెల రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అట్టుడికినట్టుడికిపోయింది. అట్లా చేశారు దాన్ని. ఎంత అంటే దాన్ని ఒక రాజకీయ అంశం చేసేసి కేంద్రం కుట్ర చేసింది, కేంద్రం కుట్రలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగస్వామ్యమై పాస్టర్ని చంపేశారు అని ఎంత సోషల్ మీడియాలో వాళ్ళ అనుకూల మీడియాలో హోరెత్తించేశారు. దాన్ని ఒక పెద్ద కుట్రపూరితమైన హత్యగా మలిచి దాన్ని ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేసే ప్రయత్నం చేశారు. పోలీసులు చాలా పకడ్బందీగా వ్యవహరించారు కాబట్టి సరిపోయింది. సో ఇలాంటి 2-3 తర్వాత నిన్న మొన్న సుప్రీంకోర్టు చెప్పింది దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఉండదు అని. ఆ విషయంలో ఇంకొక పాస్టర్ విషయంలో అతని ఎస్సీ హోదాని సుప్రీంకోర్టు రద్దు చేస్తే దాని మీద బాపట్ల కలెక్టర్ ఇంకా డెసిషన్ అనౌన్స్ చేయాల్సి ఉంది. వీటితో పాటు జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ అలజడి రప్ప గొడ్డళ్ళు, ఇంత భయంకరమైన ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో క్రైస్తవం పేరుతో ఏదో జరుగుతోంది అనే దాని మీద తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మోకా ఆనంద్ సాగర్ గారు ఉన్నారు, అలాగే మాజీ జడ్జి రామకృష్ణ గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రామకృష్ణ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. రామకృష్ణ గారు, ఈ పాస్టర్ డ్రామా కడప నుంచి ఎక్కడో విజయనగరం అదేది మన్యం జిల్లా అడవుల్లోకి వెళ్ళి అక్కడ పెద్ద డ్రామా ఆడి ఏదో పాదయాత్ర అని, లేకపోతే అదేంటది భరోసా అని పార్టీ పెట్టి, ఇదేదో సంథింగ్ ఫిషీగా అనిపించట్లా? ఏదో అనుమానాస్పదంగా లేదు ఈ చర్యలు ఇవన్నీ? మీకు ఏమనిపిస్తుంది మొత్తంగా చూస్తే? ఇది వెంకటకృష్ణ సార్, మీకు అదే విధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్. కులము మతం అన్నది చాలా ఎమోషనల్ తో కూడుకున్నటువంటి అంశం అండి. అవును, ఏ విషయమైనా చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ప్రజలు చాలా ఎమోషనల్ గా కులానికి మతానికి వాళ్ళు అటాచ్ అయి ఉంటారు. అటువంటి కులాన్ని మతాన్ని ఒక ఆయుధంగా చేసుకొని రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి కొన్ని దుష్ట శక్తుల పన్నాగమే ఇటువంటి వాటికి మూలాధారం అవుతుంది. ఈరోజు మొన్న చూసాం పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల అంశము. పోలీసులు చాలా చాకచక్యంగా ఎంతో కష్టపడి దాన్ని ఛేదించారు. కానీ లేకపోయి ఉంటే కూటమి ప్రభుత్వం పైన ఎంత అభాండం పడి ఉండేది, ఎన్ని అవమానాలు జరిగి ఉండేటివి. అదే విధంగా ఈ రోజు కూడా ఈ యొక్క అభినయ్ యొక్క పాస్టర్, అతని పాస్టర్ అనాలా రాజకీయ నాయకుడు అనాలో అర్థం కావట్లేదు. ఆయన ఒక భరోసా అనే పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్నారు. అసలు ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా అవసరం ఉందా? పార్టీ పెట్టడం ఏంటి, పాదయాత్రలు ఏంటి, మన్యంలో తిరగడం ఏంటి, ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి ఇది చేయడం ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ, ఎందుకు వెళ్ళాడు అనేది కూడా ఇక్కడ అందరికీ ఒక అనుమానంగా ఉంది. కానీ ఒకటి చెప్తున్నా సార్, నేను మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే తాడేపల్లి ప్యాలెస్ లోనూ లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లోనూ ఆయన ఏం కామ్గా కూర్చోవట్లేదండి. ఆయన చేయవలసినటువంటి క్షుద్ర రాజకీయం మొత్తం చేస్తున్నాడు. ఈ విధమైనటువంటి వాళ్ళనందరినీ కూడా పెంచి పోషించి తనకున్నటువంటి ప్రింట్ మీడియా అయితేనేమి, తనకున్నటువంటి శాటిలైట్ మీడియా అయితేనేమి, అదే విధంగా సోషల్ మీడియా అయితేనేమి, ఈ విధమైనటువంటి మీడియా మాధ్యమం ద్వారా ఆయన చేయవలసిన ఘనకార్యాలన్నీ చేస్తున్నాడు. మనం అవన్నీ అడ్డుకోవడానికి నానా అవస్థలు పడుతున్నాం. నిన్న ఈ యొక్క ఇన్సిడెంట్ ను పోలీసులు చాకచక్యంతో అన్ని బయట పెట్టగలిగారు. కానీ ఇప్పుడు అడవుల్లో సీసీ కెమెరాలు ఉండవు కదండి, అక్కడ ఏం జరిగిందని ప్రజల ముందు చెప్పడానికి.
వీళ్ళు చెప్పేదే ప్రజలు నమ్ముతారు. ఏదో హిందూ మతం వాళ్ళు వచ్చి క్రిస్టియన్ మతం పైన దాడి చేసేసారని, పాస్టర్లను చంపేస్తున్నారని, కొట్టేస్తున్నారని అశోకుమార్ లాంటి వాళ్ళు తొందరపడి స్టేట్మెంట్లు చేయడం ఏంటి? అదే విధంగా క్రిస్టియన్ సమాజం అంతా అతని పట్ల ఏదో సానుభూతిని చూపించినట్లుగా, హిందువులు ఏదో ఉగ్రవాదులు అయిపోయినట్లుగా, హిందువులందరూ కలిసి క్రైస్తవాన్ని ధ్వంసం చేస్తున్నట్లుగా వాళ్ళు యూట్యూబ్లోను వాళ్ళకు ఉన్నటువంటి మాధ్యమాల్లో పెట్టడం ఏంటి? సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళన్నది చాలా భయం వేస్తుంది సార్ వెంకటకృష్ణ గారు. ఒకటి మాత్రం నిజం అండి, ఒకటి మాత్రం నిజం. ఒకటి చెప్తున్నా నేను, ఎక్కడైనా దేవాలయాల్లో రాజకీయ ఉపన్యాసాలు ఉంటాయండి, రాజకీయ కార్యకలాపాలు జరుగుతాయండి. మరి అదేంటండి ఇతర మతస్థులకు సంబంధించిన ప్రార్థనాలయాల్లో మొత్తం రాజకీయం నడుస్తుంది. ఇప్పుడు అక్కడ రాజకీయమే మాట్లాడుకుంటారు, రాజకీయ నాయకులకే పిలిచి సన్మానాలు చేస్తుంటారు, రాజకీయ నాయకులు చుట్టూ తిరుగుతుంటారు. హిందూ ధర్మంగా, హిందూ మతంగా వాళ్ళు కావాల్సింది వాళ్ళు ఏదో రామకృష్ణ అనుకొని వాళ్ళ ప్రార్థనలో వాళ్ళు ఉంటే, రాజకీయాలు చేస్తున్నటువంటి ఇతర మతస్థుల గురించి జాగ్రత్త పడాలా వద్దా? ప్రభుత్వానికి కూడా నేను సలహా ఇస్తున్నానండి. ఎవరో ప్రతి ఒక్కడు చేతిలో ఏదో ఒక బుక్ పెట్టుకొని నేను ఫలానా అంటూ ప్రజల్లోకి ఎలా రాగలుగుతున్నారని, వాళ్ళని ప్రజల్లో ఎలా తిరగనిస్తారని వాళ్ళు ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నానండి, వాళ్ళు ఏదో ఒకటి పెట్టేసి ప్రజల్లో వస్తున్నారు. తన ఇంట్లో చేసుకోమని చెప్పండి, నేనేం అభ్యంతరం చెప్పను. తన ఇంట్లో తనే పాస్టర్ కావచ్చు, తన మౌలానా కావచ్చు, తనే పురోహితుడు కావచ్చు, వాళ్ళ ఇంటి వరకు ఓకే. కానీ వాళ్ళు సమాజంలోకి వచ్చినప్పుడు, వీధుల్లోకి వచ్చినప్పుడు కానీ ఒకటైతే క్లియర్ గా కనపడుతుందండి. అందరూ కాకపోయినా, అందరినీ అనలేం మనం, అందరు కాదు, కానీ కొందరు మాత్రం ఇలా పాస్టర్ల రూపంలోనో లేకపోతే దాని ఏమంటారు ప్రబోధకుల రూపంలోనో ఏదో పేరు పెట్టుకునివ్వండి, కానీ ఏదో ఒక రూపంలో వెళ్ళిపోయి ఒక చిచ్చుకి కుట్ర జరుగుతోంది అని అనేది మనకి స్పష్టంగా కనపడుతుంది సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే. ఆనంద్ సాగర్ గారు ఎక్కడో కడప నుంచి వచ్చి, పర్టికులర్గా కడప నుంచి మీ ప్రాంతానికి వచ్చి, అల్లూరు జిల్లాకి ఆ ప్రాంతానికి వచ్చి, అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఆ రకమైన డ్రామా ఆడాడు అని అంటే ఇదేదో ఆషామాషిగా, అఫ్కోర్స్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అనుకోండి, దీంట్లో కుట్రకోణం ఉందా అనే దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే కుట్రకోణం లేకపోతే ఎందుకు వస్తాడు, ఎందుకు డ్రామా నడిపిస్తాడు? అసలు మీకేమనిపించింది? మీరు ఆ ఏరియానే కదా, సుమారుగా దగ్గరలోనే కదా. ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు సమాజం ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉందంటే సార్, దున్నపోతు ఏంటంటే దూడను కట్టేయమంటున్నారు, అదిగో పులంటే ఇదిగో తోకంటున్నారు. ఈ రాజకీయానికి దూరంగా ఉండాల్సినటువంటి ఈ మత ప్రబోధకులు వాళ్లే పెద్ద రాజకీయవేత్తలుగా సమాజంలో మారిపోయారు. ఆ కోణంలో ఈ పాస్టర్ అభినయ్ అన్న అతను మీరు అన్నట్టుగా కడప నుండి హైదరాబాద్ నుండి మళ్ళీ కడపకు, కడప నుండి మళ్ళీ ఈ పాడేరు ఏరియాకి, విజయనగరం ఏరియాకి రావడం జరిగింది. అతను సినిమా యాక్టర్ గా వెళ్ళాలని భార్యను వేధించి, భార్య బ్యాంక్ ఎంప్లాయ్, ఆయన భార్య ఆ సినిమాల్లో నటిస్తానని చెప్పి భార్యతో అప్పులు చేస్తే ఆమె అప్పులు పాలైపోయింది. ఆమె కేసు పెట్టింది. ఆమెతో ఉంటూ మళ్ళీ ఇంకొక ఆమెతో ఉంటూ పెళ్లి చేసుకున్నాడు. ఈ విధంగా అతను నిత్య పెళ్లి కొడుకు, ముత్యాల ముగ్గు సినిమాలో నిత్య పెళ్లి కొడుకు ఇతను, నూతన్ ప్రసాద్ క్యారెక్టర్. ఇలాగ 4-5 పెళ్లిళ్ళు చేసుకుని ఆఖరికి పాస్టర్ అవతారం ఎత్తాడు. నకిలీ మత ప్రబోధకుడుగా అక్కడ ఆ గిరిజన ప్రాంతంలో ఆ ప్రజల్ని, ఆదివాసీలను నమ్మించి మతం ముసుగులో అతను మళ్ళీ డబ్బులు కూడా కలెక్ట్ చేస్తున్నాడు. ఏదో పార్టీ పెట్టాను, ఏదో పీపుల్స్ ఫ్యూచర్ పార్టీ ఏదో అంటున్నాడు, ఫ్యూచర్ చేంజ్ పార్టీ అంట, పీపుల్ ఫ్యూచర్ చేంజ్ పార్టీ. ఆ భరోసా పార్టీ తర్వాత ఇది రెండో పార్టీ. దానికోసం మళ్ళీ సోషల్ మీడియా వేదికగా డబ్బులు అడుగుతున్నాడు. అతను నిన్న డ్రామా ఆడాడు. ఆ డ్రామా ఈవేళ బట్టబయలైంది. ఈ మధ్యకాలంలోనే హర్ష్ కుమార్ లాంటి నేతలు ముందుకొచ్చి ప్రభుత్వాన్ని తిట్టడం మొదలు పెడతారు. మీరు ఎంతగానట్టుగా పాస్టర్ ప్రవీణ్ పగడాలి ఇష్యూ కూడా ఇంతే. ఆయన యాక్సిడెంట్ లో పోతే, రోడ్ యాక్సిడెంట్ లో రోజుకి కొన్ని 10 సంఖ్యలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆయన అలాగే యాక్సిడెంట్ అయింది, దాన్ని తీసుకొచ్చి ప్రభుత్వానికి కట్టబెట్టారు. ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, స్టేట్ లో ఏదో రకంగా కూటమి ప్రభుత్వాన్ని మతం పేరుతోటో కులం పేరుతోటో అప్రతిష్ట చేయాలని అవకాశం కోసం గుంట నక్కల్లాగా వైసీపీ అనే ఒక దుష్ట శక్తి ఎదురు చూస్తుంది. దానికి వాళ్ళు తెర వెనుక చాలా స్క్రిప్ట్స్ తయారు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇటువంటి ఎక్స్ట్రా ఆర్టిస్టులు బయటకు వస్తున్నారు.
బయటకు వచ్చి దొరికిపోతున్నారు. డ్రామా ఎంతకాలం ఎలా నిజమని నమ్మించగలుగుతారు? పోలీస్ వ్యవస్థ ఉంది ఇక్కడ. ఆ వ్యవస్థను, చట్టాన్ని మీరు నమ్మించలేరు కదా. అమాయకులను నమ్మించగలుగుతారు, లేకపోతే ప్రభుత్వం మీద బురద జల్లగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనం కూటమి ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చట్టంతో, జాగరూకతతోటి ఉండాలని నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోరుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి చిన్న అవకాశం దొరికినా చొచ్చుకుపోయి దాన్ని పెద్దది చేసి మతాల మధ్య, కులాల మధ్య వైషమ్యాలు పెట్టి మళ్ళీ రాజకీయ లబ్ధి పొందాలని అతను టార్గెట్. దానికోసం అతను ఎదురు చూస్తున్నాడు. ఆ పార్టీ శ్రేణులందరూ ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలోనే అప్రమత్తంగా ఉండాలి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, కూటమి ప్రభుత్వం అని చెప్పి కార్యకర్తలు మనోగతం. దీనికి రకరకాలుగా మలుపులు తిప్పి మాట్లాడి మనుషులు ఇమ్మీడియట్ గా వచ్చేస్తున్నారు సార్. ఇన్స్టెంట్ ఇలా జరగడం పాపం. నిమిషాల్లో వాళ్ళందరూ వచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. అదిగో అక్కడ పాస్టర్ని కొట్టారు, ఇక్కడ పాస్టర్ మీద దాడి జరిగింది, పాస్టర్ని చంపారు. ఏమిటి అసలు ఇది? మీరు దొరికిపోతున్నారు వీళ్ళు అంటున్నారు, కానీ ఒకవేళ దొరకకపోతే మనం ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ చనిపోయినప్పుడు అసలు నెల రోజుల పాటు ఎంత భయంకరమైన అలజడి జరిగిందో మనం చూసాం. ఎవరెవరో ప్రభుత్వం మీద విరుచుకుపడడం, ఇది హత్య అని, అక్కడ అమిత్ షా నుంచి కేంద్ర స్థాయి వరకు కుట్ర జరిగిందని. అమిత్ షా ఇక్కడ ఒక పాస్టర్ని చంపని అక్కడి నుంచి కుట్ర చేస్తారా? ఈ రకంగా కొంతమంది సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం. దానికి అమిత్ షా చెప్పాడు, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అమలు చేశారు అనేది ఒకటి. ఇప్పుడు ఇది ఒకవేళ ఇది మీరు అన్నారు దొరికిపోతున్నారు అన్నారు, కానీ ఒకవేళ దొరకకపోతే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఇది హిందువులు చేశారనో, లేకపోతే కూటమి ప్రభుత్వం చేయించిందనో. ఫస్ట్ కూటమి ప్రభుత్వమే, అదే కూటమి ప్రభుత్వం చేయించింది, లేకపోతే హిందువులు చేశారు, కావాలని చేపిస్తున్నారు, ఒక మతాన్ని అటాక్ చేస్తున్నారు, క్రైస్తవ మతాన్ని అటాక్ చేస్తున్నారు వీళ్ళు అని దాన్ని చిలవలు పలవలు. అప్పటికే నిన్న మీరు అన్నట్టు కొంతమంది పెద్దలు అప్పుడే పెట్టేశారు. వెనక ముందు చూసుకునే పనిలే, పెట్టేయడమే ముందు. మీరు అన్నారుగా అదిగొప్పులంటే ఇదిగో తోక అని. తోక కాదు, ఇదిగో పంజానే చూపిస్తున్నారు వీళ్ళు. సో ఒకవేళ ఇది గనక ఇలాంటి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం మాట్లాడుకుంటే. ఇలాంటి ఘటనలు కానీ, లేకపోతే వీళ్ళు చేసే చిన్న చిన్న వాటిని చూపించి చేసే అల్లరి కానీ, దీని మీద ఇంకొంచెం డీప్గా చర్చ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సమస్య లేదని, లా అండ్ ఆర్డర్ సమస్య క్రియేట్ అవుతోందని, లేదా లా అండ్ ఆర్డర్ అదుపులో లేదని చెప్పే ప్రయత్నం జరుగుతున్నట్టు కనపడుతోంది డిబేట్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఈ అంశానికి వస్తే ఈ కడప నుంచి మన్యం అడవుల్లోకి వెళ్ళి అక్కడ అమాయక గిరిజనులను ఆసరాగా చేసుకుని ఈ పాస్టర్ వేసిన డ్రామా దొరికిపోయింది కాబట్టి సరే, కానీ దొరకకపోతే పరిస్థితి ఏంటి? ఆ దాడి ఎవరు చేసినట్టు, దాన్ని బేస్ చేసుకుని ఎంత అల్లరి జరిగి ఉండేది? అప్పటికే కొంతమంది పెద్దలు చెలరైపోయారు. ఇంకా అసలు జరగపోయి ఉంటే ఇంక ఇది ఎంతవరకు వెళ్ళేదో మీకేమనిపిస్తోంది ఇది చూస్తుంటే? ఆడియోకి దిగజారుడు రాజకీయాలకి నిదర్శనంగా అయిపోతుంది. ఎందుకంటే ఖచ్చితంగా నిన్న జరిగినటువంటి సంఘటన స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్, ప్రొడ్యూసర్ మొత్తం ప్యాలెస్ నుంచే వచ్చిందని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. ఖచ్చితంగా పోలీసులు ఇంకా రాబో రోజులతో 2-3 రోజుల్లో పూర్తి వివరాలు కూడా బయట పెట్టబోతారు. ఇది మీరు కానీ గమనించినట్టయితే మా ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 40 రోజుల్లోనే హత్య రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి హస్తినపురికి పోయి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఒక డ్రామా 17వ రోజే జగన్మోహన్ రెడ్డి గారు 17వ రోజే 17వ రోజు డ్రామాలు. ఆయన ఒక జలగలాగా 2019 నుంచి 2024 వరకు ఒక జలగలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీల్చి మమ్మల్ని రక్త పిచాచి రాక్షసులు అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న ఆడినటువంటి డ్రామా ఖచ్చితంగా ఇది వైసీపీ కుట్రలో భాగమే అని చెప్పి మేము భావిస్తున్నాం. ఎందుకంటే
దాదాపు ఒక 2 నెలలు 3 నెలల ముందు కుల రాజకీయాలు చేసే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు గారిని తీసుకుని వచ్చి ఒక కులానికి సంబంధించిన ప్రతినిధిగా ఫోకస్ చేస్తూ ఆ కులానికి అన్యాయం జరుగుతుంది, ఆ కుల పెద్దకి అన్యాయం జరుగుతుందని చెప్పి ఒక ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాలికేసుకునేది ఇంకా చెప్పకూడదు, ఇంకా మాట్లాడకూడదు, దేంతో కొట్టాలో దాంతో కొట్టారు, దేంతో కొట్టాలో దాంతో కొట్టారు. ఈరోజు సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా మతాల మధ్య విద్వేషాలు సృష్టించేదానికి ఒక ఫాస్టర్ని తీసుకొని వచ్చి ఒక డ్రామాలు ఆడి వాళ్ళే అక్కడ దాన్ని ఏదో కుట్రలో వీళ్ళేదో హిందువులు ఏదో దాడి చేసినట్టు, హిందువుల మధ్య క్రిస్టియన్ల మధ్య ముస్లింల మధ్య, ఎందుకంటే గతంలో మీరు కానీ గమనించినట్టే టిప్పు సుల్తాన్ ఒక 15 రోజుల ముందు కడపలో జరిగిన సంఘటన, దాని వెనకాల కూడా అది కూడా రెచ్చగొట్టే ప్రయత్నమే. కరెక్ట్. అందుకనే వాళ్ళందరి కులాలు మతాల మధ్య ఎందుకు నేను ప్రస్తావిస్తున్నా అంటే ఇవన్నీ అంశాలు కంటికి కనపడినట్టు కనపడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆడుతున్నట్టు డ్రామాలు, ప్యాలెస్ నుంచి రిమోట్ కంట్రోల్తో మీరు చేస్తున్నటువంటి, మీకు ఏదో గేమ్ అలవాటు ఉందంటారు, ఆ గేమ్ మారిగా మీరు రిమోట్ కంట్రోల్తో ఏదో కంట్రోల్ చేయాలనుకుని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపించారు. మీ డ్రామాలు ఆడితే మంచిది, ఇలా మారిగా చిచ్చు పెడితే రాబో రోజుల్లో ఈ తీగ లాగితే ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసు, ఎక్కడి వరకు వెళ్తుందో. తాడేపల్లి ప్యాలెస్ పై ఎవరెవరు రిమోట్ కంట్రోల్ ఆడుతున్నారో అందరి మీద చట్టరీత్యా చర్యలు తీసుకునే రోజు దగ్గరలోనే ఉంది. దాదాపు ఒక 3 నెలల ముందు ఒక ఫాస్టర్ చనిపోతే, ఆయన ఏదో యాక్సిడెంట్లో చనిపోతే అదేదో ప్రభుత్వం చంపిందని చెప్పి ఒక సీన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ అవన్నీ బయట వచ్చిన కారణంగా ప్రజలు ఖచ్చితంగా నమ్మారు. లేకపోతే మీరు చెప్పినట్టు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పి ఒక దుష్ట ఆలోచన అంటారు దీన్ని. మామూలుగా మనుషులకి దానికి ఎంత పెద్ద స్క్రీన్ ప్లే అండి కాదు భానుప్రకాష్, దానికి ఎంత పెద్ద స్క్రీన్ ప్లే చేశారు తెలుసా? మోదీ అమిత్ షా కలిసి పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఒక డైరెక్షన్ ఇస్తే దాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి అమలు చేసి ఇతన్ని హత్య చేయించారు అనే కథనాలు సోషల్ మీడియాలో నేను చదివాను. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ దీన్నే సర్క్యులేట్ చేశారు. అంత పెద్ద స్కెచ్ అది. ఏం చేసేది? మా దౌర్భాగ్యం ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకి పరిమితమైన ఇంకా బుద్ధి లేకుండా, నువ్వు ఏదైనా ప్రభుత్వ వైఫల్యాలు ఉంటే మాట్లాడు, తప్పులేదు, మేము సరిదిద్దుకుంటాం. వైఫల్యాలు లేకుండా నువ్వే విద్వేషాలు సృష్టించే విధంగా, వైఫల్యాలు లేకుండా నువ్వే విద్వేషాలు, దేవుడితో కూడా రాజకీయాలు ఆడుతున్నారు కదా సిగ్గులేని వాళ్ళు. 7 కొండల వాడితో కూడా రాజకీయాలు చేస్తున్నారు కదా, గోవిందుడితో కూడా రాజకీయాలు చేస్తున్నారు కదా, కులంతో చేస్తున్నారు, మతంతో చేస్తున్నారు, దేవుడితో చేస్తున్నారు. రాబో రోజుల్లో ఏ విధంగా ప్రజలు బుద్ధి చెప్తారు నాకైతే అర్థం కావట్లేదు. అన్ని రోజు అసత్య అబద్ధపు ప్రచారాలతో నాకైతే అనుమానాలు ఉన్నాయి. మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి ప్రదేశ్గా ముందుకు తీసుకోబోని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతుంటే, వీరు ఆంధ్రప్రదేశ్ని ఆందోళన ప్రదేశ్గా చేయాలి. ఎందుకంటే పెట్టుబడులు వస్తున్నాయి. దీని వెనకాల మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఆ 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు కేవలం పత్రికా ప్రకటనలకు సరిపోయిందే తప్ప వారి ప్రకటనలు ఒక పునాది రాయి కూడా పర్లా, ఒక శంకుస్థాపన కూడా పర్లా, అన్ని సమాధానాలే మిగిలిపోయినాయి. 2019 నుంచి 2024 వరకు మా కూటమి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ విపరీతమైనటువంటి, దాదాపు ఒక వారం ముందు పుట్టపర్తిలో రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్యమంత్రి గారు అక్కడ ఇనాగరేట్ చేశారు. విశాఖపట్నంలో అన్ని చర్చ జరగకూడదు, అటువంటి ప్రజల్లో చర్చ జరగకూడదు అని కడపలో ఒక గొడవ, ఇది ఒక డ్రామా, ఈ మధ్యలో ఇంకొక గొడవ, లేకపోతే ఇంకొక పార్టీ నాయకుడు ఇంకొక ఆయన వచ్చి ఇంకోటి ఏదో మాట్లాడతాడు. మొత్తం మీద అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజల్లో చర్చ జరగకూడదు అనేది ఒక చాలా క్రోనలాజికల్ గా చాలా పకడ్బందీగా చేసుకుంటూ వెళుతున్నారు. ఒక్క నిమిషం భాను గారు, ఇక్కడ ఇది ఖచ్చితంగా దీని వెనక సంథింగ్ ఒక కుట్ర కోణం ఉందని అనిపించట్లే కిరణ్? ఈ జరిగిన తీరు కానీ, లేకపోతే ఆ డ్రామా కానీ, లేకపోతేనంట ఈయనకి ఎక్కడ లేదు యాక్ట్ చేసుకోవడానికి. కడప నుంచి అక్కడికి ఎక్కడో పాపం గిరిజన ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని అయితే తొందరగా మోసం చేయొచ్చు అని అక్కడ ఒక పార్టీ పెట్టి పాదయాత్ర అంట. మరి ఎవరు ఆదర్శం పాదయాత్ర చేయడానికి? ఎవరు ఆదర్శం? దేశానికి తెలుస్తారు. ఇప్పుడు పాస్టర్ని క్రైస్తవులు పంపిన దైవదూత అంటారు, కాదు. ఇక్కడున్న పాస్టర్లు, ఏపీలో పాస్టర్లు అందరూ జగన్ పంపిన దూత. అందరు కాకపోయినా కొందరు, అందరిని అనలేదు, కొందరు జగన్ పంపిన దూతే. జగను వీళ్ళందరూ కూడా పాస్టర్ ప్రవీణ్ కానీ ఇలాంటి వాళ్ళు ఎందుకు అంటున్నామంటే మనకు కనిపిస్తుంది కళ్ళెదుట. ఇప్పుడు ప్రవీణ్ చనిపోయినప్పుడు
ప్రపంచంలో అతి పెద్ద సమస్య వచ్చినట్టు, ఇరాక్ యుద్ధం జరిగినట్టు, ఇంధనం డిమాండ్ అయినట్టు అంత పెద్ద ఇష్యూ చేశారు దాన్ని. అవును. చివరికి చూస్తే యాక్సిడెంట్, అంటే బాధ ఎవరికి బాధ వేస్తుంది. ఆ యాక్సిడెంట్ కూడా మరణమే ఎవరైనా, కానీ దాన్ని ఇట్లా చేయడం, దాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు సనాతన ధర్మం కోసం చంపించేశారని చెప్పి ఎంత యాగి చేశారు, ఎంత నాటకాలు ఆడారు. అప్పటిదాకా ప్రవీణ్ ఎవరో పెద్దగా బయట ప్రపంచానికి అంటే క్రైస్తవ సమాజంలో తెలిసేవాళ్ళు కానీ 20 రోజులు దాకా వెళ్ళి అంత పెద్ద ఇదైతే కాదు. 25 రోజులు వాళ్ళకి సంబంధించిన ఛానళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టి భయంకరం. దాని మీద ఒక కూటమి ప్రభుత్వం ఆల్మోస్ట్ తోసేసినారు అనుకుందాం, కానీ ఎప్పటికీ నిజాలు బయటపడతాయి కదా. ఒక సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా వేసేసింది. ఒక 3-4 టీవీ ఛానళ్ళు పూర్తిగా అదే పని మీద ఉన్నాయి. వేసేసారు సార్, వేసేసారు. చివరికి సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి కాబట్టి అవి మా కూటమిని కాపాడింది. నిజంగా చెప్తున్నా, ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ ఆ దేవుడు కాపాడిచ్చాడు. ఎందుకు చెప్తా అంటే అలాంటి ఘటనలో అభినయ్ ఇతను ఎంత కామెడీ అంటే, అతను హైలైట్ అవ్వడానికి కూటమి ప్రభుత్వానికో లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ మతాలు గొడవ పెట్టిన ప్రయత్నంలో అతనే డబ్బులు ఇచ్చి అతనే కొట్టించుకొని సినిమా రాజకీయాలు చేశాడు. ఇవన్నీ చూస్తా అంటే జగన్మోహన్ రెడ్డి అనే బ్యాచ్ ఈ మత రాజకీయాలు దిట్టా సార్. ఎంత దిట్టా అంటే ఎలక్షన్ ముందు ఒక వేషం వేస్తారైనా, కోడికత్తి, గులకరాయి, అవన్నీ వేరు. ఇది అదే కోణం కదా, అంతే. సొంత డ్రామా నేర్చుకున్నాడు, ఆయన నేర్పిస్తారు ఇలా చేసుకోండి అని. ఎలక్షన్ ముందు కాశీ పోయేసి మునుగుతాడు, లోపల పైన గంగానది మునుగుతాడు, నేను హిందూ అంటాడు. ఎలక్షన్ అయిపోయినాక క్రిస్టియన్స్కి పాస్టర్లకి లక్షలాది రూపాయలు స్వాహా పంపిస్తాడు ఫండింగ్ కింద. ఇక్కడ అర్చకులకి స్వామీజీలకి ఏమో గుళ్ళో దక్షిణాలు ఎత్తుకుంటాడు. ఎలక్షన్ అయిపోయింది, ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వేషం, మళ్ళీ గుళ్ళు, శివాలయం గుళ్ళ పూజలు, ఓపెనింగ్లు, మళ్ళీ వినాయకుడి గుళ్ళ పూజలు, ఓపెనింగ్లు. ఇంటికి పోయి మళ్ళా జీసస్ని ముక్కుతాడు. ఇది ఏమనిపిస్తుందంటే 2 మతాల్ని మోసం చేస్తున్నాడు జగన్. ఇటు క్రిస్టియానిటీ చెప్పి మోసం చేస్తున్నాడు, నేను జీసస్ బిడ్డ అని చెప్పి మోసం చేస్తున్నాడు. బయటికి రాగానే మళ్ళీ హిందువులు దేవుడు వెంకటేశ్వర స్వామి అంటాడు, మళ్ళీ వినాయకుడు అంటాడు, శివుడు అంటాడు, మళ్ళీ ఇక్కడ మోసం చేస్తున్నాడు. క్లారిటీ అంటే ఏంది, మత రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి దిట్ట అయిపోయినాడు. అంటే ప్రజలు కళ్ళు మూసుకోండరా, నువ్వు ఇంట్లో ఒక దేవుడు బయట ఒక దేవుడు ముక్కుతావు, నువ్వు క్లారిటీ ఇవ్వు, నేను ఈ దేవుడిని ముక్తా. మేము అభిమానం ఒకటి, ఏ మతమైనా మేము కానీ ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ స్వాగతిస్తాయి. మేము వెళ్ళేస్తామా? ఇప్పుడు ఆయన క్రిస్టియన్ అంటే మేము నీళ్ళు బయట రాస్తాం తప్పం కదా. ఎవరైనా గౌరవిస్తాం, మతాన్ని గౌరవిస్తాం, ప్రేమిస్తాం, అంతేకాని మతం పేరుతో రాజకీయాలు చేయకూడదు ఇప్పుడు కూడా. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్. మతం కుల రాజకీయం ఈ 2 ఎప్పుడు వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మరి ఎక్కువ అయిపోయింది మత రాజకీయాలు, విపరీతంగా అయిపోయినాయి. ఈ పాస్టర్లు ఎవడు తెలియదు, ఇప్పుడు అభినయ అనేవాడు ఎవడు తెలియదు ఇంతవరకు, నిన్నటిదాకా అసలు ఎవడో తెలియదు. అసలు పేరు ఏంటండి, అభినయ్ దర్శన్ అంట. మళ్ళీ పార్టీ క్రిస్టియన్లకి కొంత హిందూ పేరు ఉంటది, విజయరెడ్డి అనో, ఆరెడ్డి అనో, లేకపోతే సుబ్బారావు అనో, ముందో వెనకో ఏదో ఒకటి క్రిస్టియానిటీ ఇది కూడా తగిలించుకుంటారు. జాన్ సుబ్బారావు ఏదో ఉంటే తప్పలేదు. కానీ అభినయ్ దర్శన్ బా ఏం పాసుగాల ఏం పెట్టుకున్నావా పేరు, పేరు పెట్టుకోవడం, మళ్ళా దానికి ప్రచారము, మళ్ళీ ఆయన పార్టీ పెట్టాడు దాని మీద. ఇవన్నీ పార్టీలు, ఇవన్నీ ఫండింగ్ కలెక్షన్ చేసే పార్టీలు సార్. డబ్బులు తీసుకోవడము చెప్తున్నాం కదా, వీళ్ళు కూడా వాళ్ళ మతాన్ని కూడా మోసం చేస్తారు. వీళ్ళు ప్రాక్టికల్గా మోసం చేస్తున్నారు. దీనికంతా ఎవరు గురువు? జగన్. ఆయనే చేసినప్పుడు నేను చేయకూడదా? వీళ్ళందరికీ అసలు ప్రబోధకుడు, అసలు డాల్ అయినా మత డాగ్. ఆ డాన్ చేసినప్పుడు మేము చేస్తే ఏముందని చెప్పే ప్రయత్నంలో వీళ్ళు చేస్తున్నారు. ఇవి కట్టడి చేయాలి సార్. కట్టడి చేయకపోతే చాలా ఇబ్బంది. తీసుకోవాలి. 1 year ఎలక్షన్లు వస్తున్నాయి, 2 సంవత్సరాల్లో చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వీళ్ళేదో 1-2-3 ఇట్లా చేశారు కదా అని లైట్ గా తీసుకుంటే వస్తారు. ఇది చెలరేగిపోయి ఏముంది. ఇప్పుడు 1 సారి 2 సార్లు 3 సార్లు తర్వాత ప్రజలు స్వామి చెప్పినట్టుగా ఉంటది. 1 క్లిక్ అయినా చాలు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో ప్రజలు నిజమేనేమో అనుకున్న స్థాయి దాకా వెళ్ళింది ఆ విషయం. ఇప్పుడు ఇంతలో పోలీసులు దాన్ని బ్రేక్ చేశారు కాబట్టి. ఒక సబ్మిషన్ ఇంత మాట్లాడుతున్నాను సార్ మన పాస్టర్ గురించి. అడగచ్చు కొంతమంది, ఎందుకు మీరు ఏమైనా పాస్టర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అనేసి. అందరూ అలా ఉండరు. అవును, మనం మాట్లాడతాం, వాళ్ళు ఖండించాలి కదా. అలా మిగతా పాస్టర్లు అందరూ కలిసి అతను చేసింది తప్పని ఒకళ్ళన్నా ఖండించాలి కదా సార్. ఒక నర్సాపురము ఎక్కడో మొగల్తూరులోనే ఎక్కడో 2 నెలల క్రితము మైక్లో పాస్టర్ పవన్ కళ్యాణ్ గారు తల నరుకేస్తాను అన్నాడు. మీకు తెలుసు తెలీదో? ఒక మైక్లో సనాతన ధర్మం ఉంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు తల నరికి తీసుకురండి అని చెప్పి ఓపెన్గా అన్నాడు సార్. ఇంతవరకు ఖండించలేదు.
ఖండించడం మీ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? అతనే చర్యలు తీసుకున్నాం. ఏం చర్యలు అంటే ఊరేస్తాం సార్, అరే, ఊరేయలేం కదా. ఉప ముఖ్యమంత్రిని తల నరికేస్తా అంటే ఈ షుడ్ బి బిహైండ్ ది బార్స్. సార్ కేసు తీసుకున్నాం, ఈ షుడ్ బి బిహైండ్ ది బార్స్ కదా. కేసు ఏం జడ్జి గారు? చేస్తాం. అడగండి, కేసు రిజిస్టర్ చేస్తాం. డిప్యూటీ సీఎం ని తల నరికేస్తా అని అన్నాడు అంటే ఓపెన్ గా అది థ్రెటన్ కదా, ఒక పాస్ట్ రాజద్రోహమే కదా, రాజద్రోహం, దేశద్రోహం కదా. మరి ఎంత He should be behind the bars కదా, జైల్లో ఉండాల్సిన వాడు కదా. బయట సమాజంలో ఎలా తిరుగుతున్నాడు? ఎంత ధైర్యం సార్, అంటే ఎవరు ప్రోత్సాహం లేకపోతే ధైర్యం అతన్ని కాదు, మీ ప్రభుత్వం పిరికితనం. వెనకాల వ్యక్తులు సార్. అరే వెనకాల వ్యక్తులు కాదండి, డిప్యూటీ సీఎం ని లేకపోతే ఇంకొక మంత్రిని ఇంకొక ఎమ్మెల్యేని అలా మాట్లాడే ఇదే ఎట్లా వస్తుందంటే వీళ్ళకి ప్రభుత్వం ఏం చెయ్యదు. అదేమంటే మీరు చెప్తారు మాది మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం కాదు సార్, మాది మంచి ప్రభుత్వం అని మీరు చెప్పుకోండి. మాట్లాడతాడు ఇంకా ప్రభుత్వంలో మేము ఏం చేయగలుగుతాం కానీ మేము కత్తులు ఎత్తుకొని నరికెళ్ళాం కదా. మీరు నరకొద్దండి, చట్ట ప్రకారం చేయండి, చట్ట ప్రకారం చేయండి. చట్టం మన చట్టం అంటే తెలుసు, మీకు కూడా తెలుసు కదా సార్. మన చట్టాలు ఏమో మీకు తెలుసు, చట్టాలు ఎలా ఉన్నాయో జడ్జి గారికి కూడా తెలుసు. మన జడ్జి గారికి అన్యాయం జరిగితే న్యాయం చేయలేకపోయినాం. మన చట్టాలు చట్టాలు అలా ఉన్నాయి కాబట్టి అలా ఉన్నా ధైర్యం సార్, కేసు వాళ్ళకి పెట్టి ధైర్యం. జగన్ అనే వ్యక్తి మా వెనకాల ఉన్నాడు, జగన్ అనే బ్యాచ్ మా వెనక ఉంది. అంటే ప్రభుత్వం కంటే జగన్ పవర్ఫుల్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కంటే కాదు కదా. కాదు సార్, కానీ మతము వాళ్ళు క్లోజ్అప్ చేస్తున్నారు. మతం తీసుకొచ్చి బయట తీసుకొచ్చి ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తాం అనుకోండి, అంటే ఒక పాస్టర్ని అరెస్ట్ చేస్తారా, ఒక పాస్టర్ని హింసిస్తారా, ఒక పాస్టర్ మీద ఇవన్నీ మళ్ళా ఇదొకటి ఏదో ఒక రూపంలో అలజడి చేయాలని చెప్తాం. మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని కట్టడి చేసి కంట్రోల్ చేయకపోతే ఇప్పటి నుంచే ఇట్లా బెదిరింపులకి లేకపోతే ఇట్లా ఇటువంటికి భయపడితే ఇంకా ప్రభుత్వం పరిపాలన చేయలేదండి. దానికి రాబోయే చట్టం ఉంది. ప్రతి వచ్చి మమ్మల్ని అంటారా అంటే మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తే, ఇట్లాంటి కథలు పడితే, ఇట్లాంటి డ్రామాలు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటది. కొంతమంది ముందు పాస్టర్ అని లేకపోతే ఇంకొక ముస్లిం మత గురువని లేదా ఇంకో పూజారని ఇవేం ఉండవు. తప్పే ఎవడైనా సరే, అంతేగాని వాళ్ళైతే శిక్షించాలి మాకైతే అమ్మో మమ్మల్ని ఏమనంటే ఊరుకోం, మేము అది మేము ఇది అంటే కుదరదు కదా. ఎంతకాలం ఇది? ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకుంటే ఎంత ఎంత హరాస్మెంట్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఇదే మధ్యలో ఆ రఘురామకృష్ణరాజు గారు అక్కడ ఏదో గుడి కట్టాలనుకున్నాడు. ఉన్న గుడే, కొత్తదేం కాదు అది. ఆయన ఏదో ఆయన నియోజకవర్గంలో అక్కడ గుడి కట్టాలనుకుంటే పడవ అసలు నానా బీభత్సం చేశారండి. వెళ్ళి మేకులు కూర్చున్న కర్రలతో వెళ్ళి దాడి చేశారు ఆ రోజు. అదేది వాళ్ళ నియోజకవర్గంలో ఆయన ఆకివీడు రామాలయం ఆయన వెళ్ళి ఇచ్చేదానికి వెళ్తే ఎంత దారుణం అంటే, ఆయన వెళ్ళి దండేసి రాముల వారి విగ్రహాన్ని దండేసి వస్తే ఒక క్రైస్తవ లేడీ వెళ్ళి దండ తీసేసింది. ఇదే ఇది ఏమి అంటే ఇది చూస్తూ ఊరుకుంటారా అనేది ఒక పాయింట్. ఇంకా చాలా రాబోతున్నాయి, ఇంకా చాలా వస్తాయి. అదే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో 300 గుళ్ళ మీద దాడులు జరిగాయి. రాముల వారి తల విగ్రహం తల నరికేశారు. ఇప్పుడేమో రాముల వారి మెల్లో దండ తీసేస్తారు. ఏంటిది? ఎడిపోతుంది సమాజం. వాళ్ళేమో ఇలాంటి డ్రామా చేస్తారు. వాళ్ళ జోలికి ఎవరూ రాకుండానే వచ్చినట్టు క్రియేట్ చేస్తారు. ప్రకృతి సిద్ధంగానో దురదృష్టవశాత్తు జరిగిన ఘటనల్ని ఎవరి మీద నెట్టేసే ప్రయత్నం చేస్తారు. దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏమి? డిబేట్ ఆనంద్ సాగర్ గారు, ఇది ఈ రకమైన పరిస్థితి చూస్తూ ఉంటే ఇలాంటి కుట్రల్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదా? మీరు ఇందాక అన్నారు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అని మీరు అన్నారు, కానీ అది ఎందుకో మరి మంచి ప్రభుత్వం అని చెప్తోంది. ఇప్పుడు కిరణ్ చెప్పినట్టుగా తల నరికేస్తా అన్నాడంట డిప్యూటీ సీఎంని. సార్ ఏదేమైనా ఒక చిన్న వీడియో ఇప్పుడే దొరికింది సార్, మీరు చూసే ఉంటారు. ఇది ఒకసారి చూడండి సార్. ఇది ఫాస్ట్ ఏం చెప్తున్నాడు. ఏం చెప్పాడు? అది మాట్లాడలేదండి. వాళ్ళు మాట్లాడిన మాట జై శ్రీరామ్ అనే మాట ఒకటే వాడారు. జై శ్రీరామ్ అనే మాట ఒకటే వాడారు కొడుతున్నప్పుడు. అంత మించి ఏం మాట్లాడలేదు. అది పర్ఫెక్ట్ గా అర్థమైపోట్లా దాంట్లో కుట్ర. దాన్ని బ్రేక్ చేయకపోతే అతను నన్ను జై శ్రీరామ్ అన్నారు, నన్ను కొడతా అని చెప్పిందని ఇంకా వైరల్ చేసి పడేసేవాళ్ళు. ఈ పాటికి ఇక మొదలయ్యాయి ఆ అసాంఘిక శక్తులు మొదలెట్టేవాళ్ళు. ఇక ఇది ఎగ్జాంపుల్. యా కరెక్ట్ బై రైట్.
ఆయన లండన్ నుండి వచ్చిన తర్వాత వదిలిన మొట్టమొదటి బాణం విఫలమైంది సార్. ఆ, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ నుంచి వచ్చి వదిలిపెట్టిన మొట్టమొదటి బాణం అది. ఆ, క్లియర్ కట్ గా అర్థమవుతుంది సార్ ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ దేన్ని టార్గెట్ గా చేశారంటే దళిత క్రిస్టియన్ సమాజాన్ని టార్గెట్ చేశారు. వాళ్ళు వాళ్ళని అడ్డం పెట్టుకొని బతకాలనుకుంటున్నాడు. వాళ్ళు ఉట్టినే రెచ్చిపోతున్నారు సార్. వాళ్ళు కొంచెం ఆలోచించట్లేదు. నేను కూడా యాజ్ ఎ దళిత్ ఐఎమ్ టెల్లింగ్ యూ, యా, ఈ దళిత క్రిస్టియన్ సమాజం ఎలా తయారైందంటే అది అబద్ధమా నిజమని ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ప్రభుత్వానికి యాంటీగా పోస్టులు పెట్టడం, సోషల్ మీడియాలో చెలరైపోవడం జరుగుతుంది. దాన్నే ఒక వీక్నెస్ గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తున్నాడు. ఒకవేళ హిందూ సమాజం కూడా అలాగే తయారైతే పరిస్థితి ఏంటప్పుడు? అసలు దాన్ని ఇంకెవరు ఆప్ చేయగలుగుతారండి? అసలు అట్లా చేయదు కదా హిందూ అంటే సమాజం. ఆ సహనం చేతగానితనంలా కనపడుతుంది ఏంటి ఇలాంటి వాళ్ళు? వాళ్ళ భావన అదేనండి, వాళ్ళ భావన అదే. ఇప్పుడు అతను 11 సీట్లకు ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఏ విధంగా అధికారంలోకి రావాలనే ఆలోచనలో తొందరపడుతూ తప్పనడుగులు వేస్తూ తప్పుడు మాటలు కూడా మాట మావిగారు అనే మాట ఎంత డిజాస్టరో ఇప్పుడు ఈ ఎపిసోడ్ కూడా అంతే డిజాస్టర్ అండి. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి క్రియేషన్ అయ్యి ఇందాక ఆయన కిరణ్ రాయల్ చెప్పినట్టు విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన పూర్వం సినిమాల్లో దాసనారాయణరావు గారు దర్శకత్వం, నిర్మాత, డైలాగులు, స్టోరీ, స్క్రీన్ ప్లే, పాటలు, సంగీతం అన్ని ఆయనే. ఈ ఎపిసోడ్లకు అన్నిటికీ కూడా ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి, అతను బ్యాచ్, అతను కోటరీ. ఏ విధమైన డౌట్ నేను చూడలేదు నిజానికి. ఇప్పుడు మీరు చూపిస్తుంటే నాకు కొంత నేను కూడా కొంత ఆందోళన చెందుతున్నా. అతను నన్ను కొడుతూ జై శ్రీరామ్ అనడం వినపడిందంట. అది చూడండి, పర్ఫెక్ట్ ప్లానింగ్ వచ్చేసారు. వాళ్ళే అంతా 5-6 అతని టీమే. కానీ అతను నరేషన్ చూడండి, హాస్పిటల్లో బెడ్ మీద పడుకుని ఎవరో మైకి పెడితే జై శ్రీరామ్ అన్నారు, నన్ను కొడతా అంట. అంటే హిందువులు అక్కడేమో ఆకివీడులో రఘురామకృష్ణరాజు రాముల వారి గుడిని పునరుద్ధరిస్తుంటే అక్కడ నానా బీభత్సం అల్లర్లు. ఆకివీడి గురించి ఒక మాట సార్, ఆకివీడి గురించి ఒక మాట సార్. ఒక ఆకివీడులో ఉన్నది అక్కడ గొంతాలమ్మ గుడి. గొంతాలమ్మ ఎవరు అంటే మాల కుల దేవత. అవును. కాకినాడలో కుంతీదేవి పేట ఉంది. మా సొంత ఊరు, నేను పుట్టిన ఊరు కాట్రేనికొనలో పాండవుల గుడి, కుంతి గుడి ఉంది. అంటే గొంతమ్మ అనేది వికృతి, కుంతి అనేది ప్రకృతి. కుంతీదేవి ఒకానొక సందర్భంలో మహాభారతంలో మాలల ఇంటికి వచ్చి ఉంటుంది ఆవిడ. అప్పటి నుండి ఆవిడని మాలల ఒక పౌరాణిక కథ ఉందండి. ఆవిడ ఆ మాలపల్లికి వచ్చి ఆవిడ కొన్నాళ్ళు ఉంటుంది. ఆవిడ దాన్ని వాళ్ళు ఆడపడుచుగా భావించి కుంతిని దేవతగా పూజించే సంస్కృతి అప్పటి నుండే ఉంది, ద్వాపరయుగం నుంచి కూడా ఉంది. ఇప్పుడు నాకు తెలిసి నా చిన్నప్పుడు నేను 60 అబౌవ్ అండి. ఇప్పుడు ప్రతి మాలపల్లిలో రాముల వారి గుడి ఉండేది, భజన చేసేవాళ్ళం. ఇప్పుడు రాముల వారి గుళ్ళు లేవు, ఈ గొంతెలమ్మ గుళ్ళు లేవు. అనకూడదు కానీ, అంటే మాలపల్లి అనే పేరు నాకు ఇష్టం ఉండదు వాడడం. ఒక మాలగూడెం, ఒక మాలపల్లి, వాటెవర్ మీరు అన్నదే. అక్కడ ఈ గుళ్ళు ఉండవు కానీ 5-6 చర్చిలు వస్తాయి. 5-6 కాదండి, ఒక 100 ఇళ్ళు ఉన్నటువంటి ఒక దళిత మాలపల్లిలో లేదా దళిత వాడ, మీ భాషలో దళిత వాడలో మీకు 10 మందికి ఒక గుడి, 10 మందికి ఒక పాస్టర్, చర్చ్ అండి, అదే చర్చ్. 10 మందికి ఒక పాస్టర్లు కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళకి ట్రైనింగ్ ఏమి లేదండి. దీనికి ట్రైనింగ్ ఎందుకండి? దీనికి ట్రైనింగ్ ఎందుకు? 4 పెట్టి కొట్టించుకుని జై శ్రీరామ్ అన్నారు, నన్ను కొట్టడానికి వచ్చి దీనికి ట్రైనింగ్ ఎందుకు? పైనుంచి అరే బాబు ఏదో చేయాలని డబ్బులు పంపితే చాలు చేసేయడమే. పంపేవాడు మనోడు అయితే ఏదో చేయొచ్చు. పేటిఎం అంటే ఒక 30 years బ్యాక్ పాస్ రావాలంటే ఎక్కడికో పోయి ట్రైనింగ్ అయ్యి వచ్చేవాడు, సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ట్రైనింగ్ లేదండి. అప్పుడు ఓవర్ నైట్ పాస్ట్ అయిపోతున్నాడు, ఓవర్ నైట్ చర్చ్ వచ్చేస్తుంది అక్కడ. ఇంకా మీకు విచిత్రం చెప్పిన సార్, ఇప్పటికి రూరల్ ఏరియాలో చర్చ్ కట్టినప్పుడు అన్ని మతాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి చందాలు అడుగుతున్నారు. వీళ్ళు ఇస్తున్నాం, అందరూ ఇస్తున్నాం. హిందూస్ ఇస్తున్నారు, ముస్లిమ్స్ ఇస్తున్నారు, ఇంకా అదర్ బుద్ధిస్టులు ఇస్తున్నారు. అన్ని మతాల వాళ్ళు కూడా చర్చ్ కట్టుకుంటున్నాం అంటే డొనేషన్స్ ఇస్తున్నాం.
అక్కడెక్కడ ఇబ్బందులు లేవు. కానీ వైసీపీ పార్టీ పుట్టాక, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక, మొన్న ఓడిపోయాక ఆయన మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి అవడం కోసం దీన్ని సాకుగా తీసుకుంటున్నాడు. రైట్. ఒక్క నిమిషము ఆనంద్ సాగర్ గారు, ఒక్క నిమిషం అండి. రామకృష్ణ గారు, ఇప్పుడు ఒకటి ఈ రకంగా 1 by 1 1 after 1 అలజడులు క్రియేట్ చేయడము, కొత్త కొత్త డ్రామాలు క్రియేట్ చేయడము, లేకపోతే ఏమండి ఆయన అధికారంలో ఉన్నప్పుడేమో హిందువులు గుళ్ళు నాశనం చేశాడు. ఆయన ప్రతిపక్షం కూడా ఆయన ఓడిపోయి ప్రతిపక్షమేలే పోనీ మనం కాదని ఎందుకనాలి, ప్రతిపక్షంలో ఉండి అధికారం కోల్పోయిన తర్వాత హిందువులు గుడి పునరుద్ధరించుకుంటుంటే దాని మీద ఏదో రచ్చ రావస. పైగా నేను ఇక్కడ మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, కొంతమంది దళిత పెద్దలో సీనియర్లు అనుకుందాం, ఇప్పుడు సపోజ్ హర్ష కుమార్ గారు లాంటి వాళ్ళు టక్కున రియాక్ట్ అయిపోతున్నారు. ఇప్పుడు ఆ పాస్టర్ ప్రవీణ్ అప్పుడు కూడా హర్ష కుమార్ గారు చాలా హడావుడి చేశారు. అతను పడిపోయిన కాలువ లాంటి ప్రాంతానికి వెళ్ళి ఎలా పడ్డాడో చూడండి అని ఎక్స్ప్లెయిన్ చేయడం, సీన్ రీక్రియేట్ చేసి ఇక్కడ తోసేశారు, చంపేశారు, ఈ రకంగా రాయి మీదేశారు, ఆ రకంగా చేశారు. హర్ష కుమార్ గారు అంటే మరి ఎందుకు ఆయన అలా చేశారు అర్థం కానీ. ఇప్పుడు ఈ విషయంలో కూడా వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేసి ఇది బయటపడిన తర్వాత నేను వీడింత ఎదవనుకోలేదు, నేను నా పోస్ట్ డిలీట్ చేస్తానని చెప్పారు. ఒకవేళ ఇలాంటి వాళ్ళ మాటలు జనం కొంత ఫాలో అయ్యే ప్రమాదం ఉంది కదా ఒకటి. తర్వాత ఒక్కసారిగా దళిత మేధావులు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నవాళ్ళు అప్పుడు జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వాళ్ళు కొంతమంది, మీకు తెలిసి నేను చెప్పవసరలా, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారండి. యూటర్న్ తీసుకుని ఇటువంటి వాటిని భుజాన్ని వేసుకుంటున్నారు. లేకపోతే రఘురామకృష్ణరాజు గారు ఆ రాముల వారి గుడిని పునరుద్ధరిస్తుంటే దానికి వ్యతిరేకంగా ఒక ఇది క్రియేట్ చేస్తున్నారు, రప్చర్ క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళెందుకు ఇలాగా కొంత ఇది ప్రదర్శించడం లేదు, ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? సార్, ఇక్కడ మనమందరము కూడా జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే ఉన్నాయని మనం అంటున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం భావిస్తున్నాడు తెలిసిన, నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, దాన్ని ఒక 2 నుంచి 5% పెంచుకుంటే నేను మళ్ళీ అధికారంలోకి రాగలనన్నటువంటి ఒక ఆలోచనలోకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయాడు. ఆ ఆలోచనకు తగ్గట్టుగానే ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఒకటి గమనించండి, ఒక తప్పుడు వార్తను కూడా పదే పదే చెప్తూ వెళితే దాన్ని నిజముగా భావించేటువంటి ప్రమాదం ఉందా లేదా? ఉంది. ఈ రోజు క్రిస్టియన్స్ పైన దాడులు చేయిస్తుంది కూటమి ప్రభుత్వము. కూటమి ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీకి మనం చెప్పినా చెప్పకపోయినా మతముద్ర ఉందన్నది వాస్తవం. జనసేన పార్టీ సనాతన ధర్మం వైపు నడుస్తుందన్నది వాస్తవం. ఇంకా మిగిలినటువంటి తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ భావనతో పుట్టినప్పటికీ కూడా తర్వాత కాలక్రమేణా కొన్ని మార్పులకు అలవాటు పడింది. ఈ విధంగా ఈ 3 పార్టీలు కూడా ఒక క్రిస్టియన్ వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేక, దళిత వ్యతిరేక పార్టీలు కాబట్టి ఆల్రెడీ 2024లో జరిగినటువంటి ఓటు ప్యాటర్న్ గమనించి ఆ రోజు తెలుగుదేశం కూటమికి దళితులందరూ కూడా సపోర్ట్ చేశారు, ముస్లిం సపోర్ట్ చేశారు, క్రిస్టియన్ సపోర్ట్ చేశారు 2024. ఎందుకోసం? జగన్మోహన్ రెడ్డి అరాచకాలు భరించలేక, జగన్మోహన్ రెడ్డి చేసి పెట్టిన హింసను భరించలేక, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అవినీతి అక్రమాలను తట్టుకోలేక ప్రతి వర్గము కూడా ఈ కూటమి వైపు వచ్చింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? కూటమికి సపోర్ట్ చేసినటువంటి అంతో ఇంతో వ్యతిరేక భావం ఉన్నటువంటి కులాలను, మతాలను తన వైపు తిప్పుకోవాలి. అందులో భాగంగానే ఆయన ఎవరినోని సెలెక్ట్ చేసుకున్నారు? మా దళిత సామాజిక వర్గానికి సంబంధించిన కుమారులను సెలెక్ట్ చేసుకున్నారు. అదే విధంగా క్రిస్టియానిటీలో కొంతమంది ఆయనకి ఎట్లా వాళ్ళ బామర్తి ఉన్నాడు కాబట్టి అది ఒక రకమైనటువంటి ఇది అన్నాడు. మన ముస్లింస్ ని ఇంకో రకంగా దువ్వుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా ఎక్కడ పెట్టాడు? క్రిస్టియన్ల పైన దాడి జరుగుతోంది, క్రిస్టియన్ల యొక్క మత ప్రచారం చేసేటువంటి పాస్టర్. నేను అంటానండి, వాళ్ళు పాస్టర్లు కాదండి, మత ప్రబోధకులు కాదండి, వైసీపీ కార్యకర్తలండి. నిజమండి ఇది. ఈ వైసీపీ కార్యకర్తలకు అందరికీ అటువంటి ముసుగు తొడిగి వాళ్ళని పంపించాడు. ఎందుకంటే డైరెక్ట్ గా వైసీపీ కార్యకర్త ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని మీరు సపోర్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి మంచోడు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డి గురించి మంచిగా చెప్పడానికి అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళకు మతం ముసుగు వేసి, వాళ్ళకు ఒక మత ప్రబోధకులనే ముసుగు వేసి వాళ్ళను సమాజంలోకి పంపిస్తున్నారు.
ఈ సమాజంలో ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి రూలింగ్ వల్ల మరొక అవకాశం వాళ్ళకి వచ్చింది వెంకటకృష్ణ గారు. ఏంటంటే దళితులకు దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్స్ లేవు కాబట్టి అది సాధించాలనే క్రమంలో వీళ్ళందరూ కూడా దళిత పేటల పైన పడుతున్నారు. క్రిస్టియన్ పేటల పైన సుప్రీంకోర్టులో మాట్లాడుకోమనండి వెళ్ళి, అదే సుప్రీంకోర్టులో మాట్లాడుకోమనండి. ఇక్కడ వచ్చి హిందువుల మీదను లేకపోతే సామాన్య జనం మీద మాట్లాడితే ఉంది, వెళ్ళి సుప్రీంకోర్టులో మాట్లాడుకోమనండి చేతనైతే. వెంకటకృష్ణ గారు, సుప్రీంకోర్టులో న్యాయం గెలుస్తుంది, చట్టం గెలుస్తుంది. న్యాయంగా జరగాల్సింది సుప్రీంకోర్టు చెప్తుంది చేయమని. ఈ దళిత క్రిస్టియన్లకు ఎక్కడా కూడా చట్టంలో అవకాశం లేదు కాబట్టి వాళ్ళ అవకాశాన్ని ఎత్తు చూపించారు, పక్కన పెట్టారు. అది మర్చిపోయి వాళ్ళని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళని రెచ్చగొడుతున్నారు. అమాయకమైనటువంటి దళిత సమాజం వాళ్ళ పట్ల ఆకర్షితం అవుతుంది. దళితులు వాళ్ళు కానీ కొంతమంది మీలాంటి అంటే మీరు కాదు, కొంతమంది మీలాంటి మేధావులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే విశ్లేషకులుగా ఉన్నవాళ్ళు, లేకపోతే కొంత పై లెవెల్ వృత్తుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా ఇటువంటివి వెనకేసుకొస్తున్నారు, కొంత మోస్తున్నారు కదా. కాదు సార్, ఇక్కడ ఒకటి చెప్తానండి, మేధావులు ఎవరు లేరండి ఇక్కడ. మేధావి అన్నవాడు సమాజానికి హితము చేసేవాడు మేధావి, సమాజాన్ని లా అండ్ ఆర్డర్లో నడిపించేవాడు మేధావి, సమాజంలో శాంతి భద్రతలు కోరుకునేవాడు మేధావి, సమాజంలో అందరూ బాగుండాలి అని కోరుకునేవాడు మేధావి, సర్వే జన సుఖనే భవంతు అని కోరుకునేవాడు మేధావి. ఇటువంటి వాళ్ళు కాదు కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి ఎక్కడ లేనటువంటి దాష్టికాలకు దిగపడుతూ ఒక మతం పైన మరొక మతాన్ని ఎగతోలుతూ ఇటువంటి విష ప్రచారం చేస్తున్న వాళ్ళను ఎలా మేధావులు అంటాము? న్యాయం ఏం చెప్తుంది, చట్టం ఏం చెప్తుంది, రాజ్యాంగం ఏం చెప్తుంది? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేధావులు అనగా ఆయన కాకపోతే అమ్ముడు పోయిన వాళ్ళు అనాలా? ఆ మాట వాడండి, ధైర్యంగా చెప్తాను. అమ్ముడు పోయిన అంగడి సరుకు ఇవన్నీ కూడా చెప్తున్నా నేను ఖచ్చితంగా చెప్తున్నా. జడా శ్రవణ్ కుమారు నేను కలిసి ఎంత పోరాటం చేశామండి జగన్మోహన్ రెడ్డి పైన. ఏ ముఖం పెట్టుకొని ఎలా వెళ్తాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడానికి? ఎలా జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ భుజాన్ని మోస్తారు? ఎందుకు మోస్తున్నాడు? డబ్బుల కోసమే కదా. నేను అదే అడుగుతున్నాను. ఒక పూట పస్తున్నా సరే మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకూడదని అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతాన్ని తుంగలో తొక్కి అంబేద్కర్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ ఈ రోజు మీకు కావలసిన డబ్బు కోసం, మీ ఆస్తుల కోసం, మీ యొక్క లగ్జరీ జీవితాల కోసం ఈ రోజు సిద్ధాంతాలను పక్కన పెట్టి నేను ఒకటే అడుగుతా సూటిగా, మీరు పేరు ప్రస్తావన చేయకపోయినా నేను ప్రస్తావన చేసి చెప్తున్నా. జడా శ్రవణ్ కుమార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని పొగడడానికి ఉన్నటువంటి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డిలో ఎటువంటి మంచితనం కనపడింది? ఏమైనా మార్పు కనిపించిందా? జగన్మోహన్ రెడ్డి దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తే వాడి మీద భుజాలు వేసుకుని ఊరేగినటువంటి వ్యక్తి, దళిత డాక్టర్ను చంపినటువంటి వ్యక్తి, దళిత మేధావులందరినీ కూడా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి, ఇవన్నీ కూడా మన ప్రజల ముందర పెట్టి ప్రచారం చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఇందులో ఐరనీ ఏంటంటే, మీరు బాగా చెప్పారు, బాగా గుర్తు చేశారు, బాగా చెప్పడం కదా. ఐరనీ ఏంటంటే దళిత డ్రైవర్ని సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేస్తే అనంతబాబు అనే వైసీపీ శాసన మండలి సభ్యుడు చేస్తే ఆ కేసు టేకప్ చేస్తున్నది ఏ దళిత లాయరో లేకపోతే బీసీ లాయరో కాదండి. నిజానికి కులం అంటగట్టకూడదు కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ముప్పాల సుబ్బారావు ఎంత కష్టపడుతున్నాడు, కుటుంబాన్ని వెనకేసుకొని, వాళ్ళు పైసా ఇవ్వలేని స్థితి వాళ్ళదని తెలిసినా కుటుంబాన్ని వెనకేసుకొని కోర్టుల్లో కేసు మళ్ళీ దాన్ని ఏమంటారు తిరగదోడించి ఇవాళ వడదెబ్బో పాపం ఏమైందో కోర్టులో పడిపోయాడు. ఆయన కోర్టులో పడిపోయాడు. ఏ దళిత మేధావి, ఏ దళిత అడ్వకేటు లేకపోతే ఇంకొకరు వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలా, లీగల్ గా వాళ్ళకి అండగా నిలిచే ప్రయత్నం చేయలా. ముప్పాల సుబ్బారావు గారు వెళ్ళి నిలబడ్డాడు. వాళ్ళతో పాటు 2 సంవత్సరాలుగా పోరాడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేసు మళ్ళీ రీఓపెన్ చేయించి చివరిగా సాక్షుల్ని ప్రభావితం చేసే విషయాన్ని కూడా పోలీసులకు ఈయనే చేరేశాడు. ఈయనకు ఇన్ఫర్మేషన్ వస్తే అప్పుడేండి వీళ్ళందరూ. అప్పుడు వెంకటకృష్ణ గారు ఒక్క కేసు చాలండి దళిత సమాజాన్ని మేల్కొల్పడానికి. ఇటువంటి కేసు ఒక్కటి చాలు. ఈ కేసును బలంగా వాదించి బలంగా అనంత బాబును లోపల పడేసిన రోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పినట్లే లెక్క. ఇది జగన్మోహన్ రెడ్డి పడ్డ శిక్ష. ఇది జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పే పనులు మీ వాళ్ళు ఎందుకు చేస్తారు? చేయాలి చేసే వరకు పోరాటం చేయాలి. నేనదే అంటున్నా. దళిత సామాజిక వర్గంలో ఇప్పటికీ కూడా చదువు రానటువంటి వాళ్ళు అమాయకులు చాలా మంది ఉన్నారు.
వాళ్ళను ఈజీగా మ్యానిపులేట్ చేస్తున్నారు ఈ పేటీఎం బ్యాచ్ గాళ్ళు. అది దాన్ని గుర్తించాలి కూటమి ప్రభుత్వం కూడా. కూటమిలో ఉన్న మూడు పార్టీలు కూడా మూకుమ్మడిగా ఈ యొక్క వ్యవస్థల్ని అడ్డుకోవాలి. ఇటువంటి వాళ్ళను అణగదొక్కాలి. నేను అదే అడుగుతున్నా. ఎందుకంటే సమాజం బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశం బాగుంటేనే సమాజం బాగుంటుంది. అటువంటప్పుడు సమాజంలో ఇటువంటి అండర్స్టాండింగ్ క్రియేట్ చేసే వాళ్ళను ఎలా వదిలేస్తామండి? రైట్, ఒక్క నిమిషం సార్. భానుప్రకాష్ రెడ్డి గారు, ఇందాక ఆనంద్ సాగర్ గారు చూపించిన వీడియో అది వింటే కొంతసేపు నాకు అసలు షాక్ అయ్యా నేను. రేపు అది నిజంగా కూడా అతని వాయిస్ రికార్డులు, అతను చేసుకున్న ప్లాను అదంతా బయటపడబట్టి సరిపోయింది. కానీ లేకపోతే అదే నిజం అనుకుంటారు కదా. నన్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు జై శ్రీరామ్ అని అరిచారు అని అంటే వాళ్ళు ఎవరు జై శ్రీరామ్ అని అరిచేవాళ్ళు? బీజేపీ కార్యకర్తలో, లేకపోతే హిందూ కార్యకర్తలో, లేకపోతే ఆర్ఎస్ఎస్ అనో, లేకపోతే కూటమి వాళ్ళనో. ఇక దాన్ని చిలవలు పలవలు చేసి ఊరు వాడ ఏకం చేసి సోషల్ మీడియాలో ప్రపంచ యుద్ధం ఉన్నోడు లేనోడు, మిడిమిడి జ్ఞానం ఉన్నోడు దగ్గర నుంచి మేధావుల వరకు, ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ప్రతివాడు ఇక నానా బీభత్సం చేసేవాళ్ళు కదా. దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదా భానుప్రకాష్ రెడ్డి గారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఆందోళన ప్రదేశ్గా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ కుట్ర చేస్తున్నారు. అందులో భాగంగా కులాన్ని, మతాన్ని, దేవాలయాన్ని, దేవుణ్ణి వాడుకుంటున్నారు. ఇది మంచిది కాదు. ఖచ్చితంగా ఈ కుట్ర కోణంలో వెనక్కున్నటువంటి వ్యక్తుల్ని, శక్తుల్ని, పాత్రధారుల్ని, సూత్రధారుల్ని అందరినీ ఖచ్చితంగా చట్ట పరిధిలో చట్టరీత్యా శిక్షించే రోజు దగ్గరలోనే ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, హిందూ సమాజం జోలికి రావద్దండి. హిందూ సాంప్రదాయాలు కానీ హిందువులు కానీ రెచ్చగొట్టే విధంగా మీరు లబ్ధి పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తే జరగబో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఎవరెవరు దీని వెనకాలన్నారు వాళ్ళందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నా. హిందూ సింహాల జోలికి రావద్దండి. మీ పని మీరు చేసుకోండి. ఇది వార్నింగ్గానే నేను చెప్తున్నా ఏబిఎన్ ద్వారా. హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని, హిందూ సాంప్రదాయాలను అడ్డం పెట్టుకుని ఆకివేడిలో గుడి కడతారంటే అడ్డమేస్తారు. అడ్డమేసిన వ్యక్తి కూడా ఎవరో తెలుసు మీకు. ఈరోజు సుప్రీంకోర్టుకి పోయి అడ్డమేసిన వ్యక్తి కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు ఉద్దేశపూర్వకంగా. అక్కడ రామాలయం ఉంది అని చెప్పి త్రిపులార్ గారు, మా అక్కడ ఉన్నట్టు శ్రీనివాస్ వర్మ గారు అందరూ ప్రయత్నం చేస్తుంటే హత్యాయత్నం జరిగిందండి. అక్కడ వెళ్ళిన వాళ్ళని చంపాలనుకున్నారు దాడి చేసి. రఘురామకృష్ణరాజు గారు త్రుటిలో బయటపడ్డాడు. అక్కడ మారణాయుధాలతో దాడి చేశారు వెళ్ళిన వాళ్ళ మీద ఆలయానికి. ఆ రోజు వెళ్ళి రాముల వారిలో మెల్లో దండేస్తే ఆ దండ లాగేస్తుంది ఒక ఆమె, అక్కడ తీసి పడేశారు, బయటపడేశారు. ఆ తర్వాత ఆలయానికి నిర్మాణంకి వెళ్తే కోర్టుకి వెళ్ళేసారు. కోర్టుకి వెళ్ళే హక్కు ఎవరికైనా ఉంది దేశంలో, అది వేరే విషయం. కానీ అసలు అంత కసేందుకు అని ఈ దేశంలో హిందువులకి ఒక గుడిని కట్టుకోవడానికి కానీ, ఒక గుడిని పునరుద్ధరించుకోవడానికి కానీ హిందువులకి హక్కు లేదా ఈ దేశంలో? వాళ్ళు మాత్రం వాడకొక చర్చి, ఇంకోటి ఎన్నైనా కట్టుకోవచ్చా? ఇది అడిగేవాళ్ళు లేకనా? సరే, ఇది ఒక మతం మాఫియానే. నేను ఏబిఎన్ ద్వారా అందరికీ చెప్తున్నాను. ఖచ్చితంగా ఆకువీడ్లో అత్యంత వైభవంగా ఏ విధంగా అయోధ్యలో రామాలయాన్ని నిర్మాణాన్ని జరిగిందో అదే విధంగా ఆకివీడ్లు కూడా విశ్వ హిందూ పరిషత్ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. రాబో రోజులు అత్యంత వైభవంగా ఆకివీడ్లో రామాలయాన్ని మేము నిర్మించబోతున్నాం. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అక్కడ నిత్య ధూప దీప నైవేద్యాలతో శ్రీరాములు వారు రోజు నిత్య పూజలకి అక్కడ ప్రజలు కూడా వచ్చే రోజు దగ్గరలో ఉంది. అక్కడ ఎవరు లేదని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారం చేస్తున్నారు. ఖబర్దార్, జాగ్రత్త. ఎవరైనా సరే రాముడు జోలికి వచ్చినా, హిందూ దేవతల జోలికి వచ్చినా, హిందూ జోలికి వచ్చినా దాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో మీ ఆటలు సాగాలంటే మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, హిందువుల దగ్గర నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతని తట్టుకునే శక్తి లేదు. దాని దగ్గర గుర్తుపెట్టుకోవాలి. మొన్ననే జరిగినటువంటి తమిళనాడు కానీ, కేరళ కానీ, వెస్ట్ బెంగాల్ ఎన్నికల ఫలితాలు గుర్తుపెట్టుకోవాలి. సార్, జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ మతం మాఫియా మొదలెట్టింది. మతం మాఫియా ఇది ఈ ఇద్దరితో కాదు, ఇంకా చాలా కూడా చేయబోతున్నారు. ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దీన్ని ఇప్పటికీ కట్టడి చేసి ఇలాంటివి బాగా ఎక్స్పోజ్ చేసి చునావణి చూపిస్తే తప్ప వాళ్ళకి ఇంకోసారి ఇలాంటి చేయడం భయపడతారు. ఇంకోసారి ఇలాంటివి ఏమైనా ఇలాంటి సినిమా చేయాలన్నా, ఇలాంటివి చూపించాలన్నా భయం ఉంచే విధంగా ప్రభుత్వం సీరియస్ తీసుకోకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో ఈ మతం మాఫియా ఎంత దూరం వెళ్తుందో తెలిసిపోతాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ రాయల్ గారు, ఆనంద్ సాగర్ గారు, రామకృష్ణ గారు, అలాగే భానుప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.